అటు పాకిస్తాన్ బోర్డర్ కి తర్వాత మన ఇండియన్ బోర్డర్ కి మధ్యలో కూడా కొన్ని విలేజెస్ ఉంటాయి. అవి ఎవరు కూడా వెరిఫై చేయనటువంటి విలేజెస్. అంటే అది భారత్ లో కాదు, ఇటు ఇండియాలో కూడా లేనటువంటి ఐలాండ్స్ అవి. ఆ ఐలాండ్స్ లో ఇటు భారత్ వైపు వాళ్ళు రావాలంటే వాళ్ళు ఐడి కార్డులు ఇస్తారు. వాళ్ళకి ఆ ఐడి కార్డులు చూపించిన తర్వాత ఇటు వస్తారు. అంటే మన భారత్ వాళ్ళే. కాకపోతే ఆ లైన్ ఆఫ్ కంట్రోల్, అవతల ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్, యువతల లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కొంతమంది ఉన్నారు. అక్కడ ఇది జరిగింది. అక్కడ ఉన్నటువంటి నివాసాల్లో ఉన్నటువంటి వారిపైన ఈ యొక్క కాల్పులు జరిపారు. వాళ్లే ఇప్పుడు చనిపోయారని భారత ప్రభుత్వం చెప్తుంది, డిఫెన్స్ చెప్తుంది. కాకపోతే ఎవరు చనిపోయారు? ఈ ఐలాండ్స్ లో ఉన్న వాళ్ళ, లేకపోతే ఎల్ఓసి యువతల, భారత్ ఎల్ఓసి యువతలు ఉన్న వాళ్ళ, యువతలు ఉన్నటువంటి గ్రామాల, మరి అంత ఈ యువతల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే ఏం ఆయుధాలు ఉపయోగించారు? వాళ్ళు ఏమైనా చిన్నపాటి ఇవి అంటే బాంబులు లాంటివి ఏమైనా పేలుస్తున్నారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించి మాత్రం ఇప్పుడు లిటరల్ గా మనం చెప్పాలంటే రిషి, యుద్ధం ఒక చిన్నపాటి యుద్ధం అయితే సరిహద్దుల వెంట జరుగుతోంది. ఇది దేనికి దారితీస్తుంది? ఇది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందా, లేకపోతే పాకిస్తాన్ ని నిలువరించి అక్కడి నుంచి అటే పాకిస్తాన్ ని వెనక్కి నెట్టగలుగుతారా భారత ఆర్మీ అన్నది చూడాలి. భారత ఆర్మీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా రిటాలియేట్ చేస్తుంది. పాకిస్తాన్ మాత్రం రెచ్చిపోయి కాల్పులు జరుపుతోంది. ఆ కాల్పుల్లోనే మన భారత్కు చెందినటువంటి 8 మంది పౌరులు చనిపోయారు. అయితే ఆ ఐలాండ్ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళే దీనికి చనిపోయినట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రధానికి బ్రీఫ్ చేయబోతున్నారు. ఆ బ్రీఫ్ చేసిన తర్వాత 10:30 గంటలకు విలేకరుల సమావేశంలో వస్తారు. అయితే కొద్దిసేపటి క్రితం మనం చూసాం, చైనా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ పైన ఏ విధంగా దాడి చేయటం, పీఓకే పైన, పీఓకేలో మనం అక్కడ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామని మనం చెప్తుంటే చైనా మాత్రం పాకిస్తాన్ పై దాడే, ఇది మేము రిగ్రెట్ చేస్తున్నాం, ఇది విచారకరం అంటూ పాకిస్తాన్ కి మద్దతుగా ఒక ప్రకటన అయితే